సిస్టర్ మనం వాక్యాన్ని అందిస్తారు. అక్క చిన్న బిడ్డల మధ్య పరిచయం చేస్తూ దేవుని కోసం ఎంతగానో ఆత్మల పట్ల భారప్రదం కలిగి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. చేరు వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు నామంలో. చిన్న వాక్యం చదువుకుందాము. కీర్తన 145, 18, 19. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మహాగణుడు, మౌన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసం తండ్రి, సమీపింపరని తేజస్సులో అమృతంలో వసించే గొప్ప దేవ, యేసుక్రీస్తు ప్రభారఘనమైన నామలో ఉదయకాలం మీ పాదాల దగ్గర సాగిలపడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గనపరుచుకుంటున్నాం నాయన. ఈ సమయంలో తండ్రి మీ సన్నిధికి వచ్చాం. మీ వాక్యం కొరకు తండ్రి మేము వచ్చాం తండ్రి. మీ బిడ్డలుగా మిమ్మల్ని గనపరచడానికి, మీ నామలో ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ దినం కొరకు వందనాలు ప్రభా. తండ్రి మీకు ఎంతైనా రుణస్థులమని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ఆయన. ఈ సమయంలో ప్రభా చేరొచ్చిన వారందరిని బట్టి వందనాలు తండ్రి. అయోగ్రాల్ని, అపాత్రురాలనైనా, ఎన్నిక లేని దాన్ని నన్ను కూడా మీరు ప్రేమించి రక్షించుకొని తండ్రి ఈ దినం వరకు మీ కృపలో మమ్మల్ని నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. మీ బిడ్డల మధ్యన నేను నిలబడడానికి నాకు ఎటువంటి యోగ్యత లేదు తండ్రి. కానీ అయోగ్రాల్ని మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా తండ్రి మీరు ఏమైనారో మాకు కనబరుచుకోండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మీ స్వరం వినగలిగే చెవుల్ని, గ్రహించే మనస్సుని మాకు దయచేయండి నాయన. ఆ దినం సమీపించే కొలది మేము ఎలా జీవించాలో మీ వాక్య వెలుగులో మేము సరిచేయబడి సమకూర్చబడి మీలో ఇంకా మేము అధికంగా ఫలించే విషయంలో సహాయపడుతురమ్మని, అయోగ్రాలను తండ్రి మీ సిలువ చాటును మరుగుపరుచుకోమని, సంపూర్ణంగా నన్ను మీ రక్త ప్రోక్షణకు అప్పచెప్పుకుంటూ నన్ను పవిత్రపరిచి కడిగి యోగ్యమైన రీతిలో వాడుకుంటూ రమ్మని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ సహాయాన్ని, మీ సన్నిధిని కోరుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యము 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనము. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. 2 మనుషులు ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వెళ్ళారు. దేవుని మందిరానికి వెళ్ళి 2 ప్రార్థనలో దేవుడు ఆలకించాడు. కానీ పరిసయ్యుడు ప్రార్థన చూడండి. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను. అంతేకాకుండా నేను వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుండును. పరిసయ్యుడు తను మనుషులకి దేవుడి దగ్గర నీతిమంతుడిగా అనిపించుకోవాలని తను హెచ్చించుకుని ప్రార్థిస్తున్నాడు. కానీ తను చేసి అంటే ఆఖరికి తను వేరే వాళ్ళతో కూడా పోల్చుకుంటున్నా, వాళ్ళకన్నా నేను బాగున్నాను. మనం కూడా చాలా మంది మనకిచ్చిన అప్పగించిన పనిలో మనం దేవుని సంతోష పెట్టే వారంగా ఉంటున్నామా, మనం దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటున్నామా, లేకపోతే మనుషుల దృష్టికి నీతిమంతులు అనిపించుకోవాలని చేస్తున్నామా? 2 గుంపులు ఉంటున్నాయి. ఆ గుంపుల్లో ఈయన అయితే నిజంగా తాను హెచ్చించుకున్నాడు. నేను 10వ భాగం ఇస్తున్నాను ప్రభా. నిజంగా ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు కానీ అంగీకరించలేదు. అయితే సుంకరి దూరంగా నిలబడి ధైర్యం చాలక ఆకాశం వైపు కళ్ళెత్తి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని, దేవా పాపినైనా నన్ను కరుణించుమని ఆయన ప్రార్థన చూడండి. దీర్ఘకాలం పెద్ద ప్రార్థన చేయలేదు, కానీ తన స్థితి ఏంటో తను ఎరిగి దేవుని మందిరంలోకి వచ్చి, తండ్రి నీ పాదాల దగ్గరికి రావడానికి నాకు ఎటువంటి యోగ్యత లేదు, నీ పాపని కరుణించండి. సుంకరుల్ని దేవుడు ప్రజలు వాళ్ళు ఏమని పాపులుగా ఎంచేవారు. సుంకరులు ఎవరంటే రోమా ప్రభుత్వం కింద గుత్తాదారులుగా ట్యాక్స్ కలెక్ట్ చేసేవారుగా వాళ్ళు ఉండేవారు. వారు అన్యాయంగా ఇతరుల దగ్గర వాళ్ళ ఆ ట్యాక్స్ కన్నా ఎక్కువ వసూలు చేసేవారు. అప్పుడు వాళ్ళని ప్రజలు ఇష్టపడేవారు కాదు. జక్కి విషయంలో మనం చూస్తే
జక్కయ్య కూడా అలాగే ట్యాక్స్ కలెక్టర్. అయితే దేవుడు తనని చూసినప్పుడు ప్రభువు మాటకు లోబడి అతడు, జక్కయ్య, నువ్వు ఈ రోజు నీ ఇంటికి నేను రావాల్సింది. నువ్వు త్వరగా చెట్టు దిగి రమ్మన్నప్పుడు ఆయన త్వరగా దిగి వచ్చి, ప్రభు చెప్పలే నువ్వు పాపాత్ముడివి, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా అన్యాయంగా వసూలు చేసావు కానీ ప్రభు ఏం చెప్పలేదు. కానీ ప్రభు స్వరం వినగానే జక్కయ్య ఏం చేశాడు, ప్రభువా, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చున్నాను. నేను ఎవరి వద్దైనను అన్యాయంగా దేన్నైనా తీసుకునేలా అతనికి 4 ఇంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. సుంకర్లు ఆ విధంగా అన్యాయంగా ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. కానీ ఈ సుంకరి ఆ దేవుని మందిరానికి వచ్చి, ప్రభువా, ఈ పాపిని కరుణించు. అదే ప్రార్థన, ఆ చిన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించి ఆయన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి పేలికలుగా కనబడ్డాయి. సుంకర ప్రార్థన దేవుడి చేతే బిరుదు పొందుకని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, ఆయన కన్నా ఈయన నీతిమంతుడిగా తన ఇంటికి వెళ్ళొచ్చున్నాడు. ఎంతో భారంతో మందిరానికి వచ్చాడు, సంతోషంతో తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. అలా 2 గుంపుల ప్రజల్ని మనం కొంతమందిని బైబిల్లో చూద్దాం. తర్వాత ఆదికాండము 4:2 ఇక్కడ కూడా 4 ఆదాము అవ్వకి పుట్టిన వాళ్ళ సంతానంలో కయ్యను ఏబేలు ఇద్దరు ఆదాము సంతానము. అయితే కయ్యను ఏం చేసేవాడు, వ్యవసాయము, భూమిని సేద్యపరిచేవాడు. ఏబేలు అయితే గొర్రెల కాపరి. ఇక్కడ కూడా చూస్తే కయ్యను మొదట అర్పణ కయ్యనే తీసుకొస్తాడు దేవుడి దగ్గరికి. తీసుకొచ్చి దేవునికి అర్పిస్తాడు, కానీ తన అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే తన క్రియలు బాలేదు, తన పాపను ఉంచుకొని తను దేవుడికి అర్పణ తీసుకొస్తాడు. కానీ ఏబేలు మాత్రము శ్రేష్టమైన అర్పణ తీసుకొస్తాడు. ఇలాంటి అర్పణ అంటే, ప్రభువా, నాకు ఇచ్చిందంతా నీదే, నీకు ఇచ్చింది నీకు ఇస్తున్నాను ప్రభా. ఈ మాట ఎవరు అనగలిగారంటే దావీదు మహారాజు అనగలుగుతాడు. 1వ దినవృత్తాంతాలు 29:4 దేవుడు ఏమంటాడంటే, ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చి సామర్థ్యం మాకుండుటకు నేను ఎంతో మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తం ఈ వల్లనే కలిగిన కదా, నీ స్వసాంపద్యంలో కొంత మేము నీకు ఇస్తున్నాం. ప్రభువా, నీకు ఇచ్చింది నీకు ఇస్తున్నాం, నువ్వు ఇచ్చిందే ప్రభా, నువ్వు లేకుండా మాకేది కలగలేదు. కానీ తను కయ్యను అలాంటి అర్పణ తీసుకురాలేదు దేవుడి దగ్గరికి. అందుకే ఆ అర్పణ దేవుడు త్రోసివేశాడు. కానీ ఏబేలు అర్పణ దేవుడు ఎబ్రీ పత్రికలో ఉంటుంది, ఏబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించును, అది దేవునికి ఇష్టమైన. నిజంగా కొంతమంది భక్తుల జీవితాలు చూసుకుంటే, కొంతమంది ప్రభువుని ఎంత హృదయపూర్వకంగా ఆరాధించారు, వాళ్ళ ప్రార్థన ఏంటి, వాళ్ళ అర్పణలు ఏంటి, వారి పరిచర్య ఏంటి. నిజంగా అది చూసినప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి? మనం బైబిల్ చదువుతుంటే ఎలా చదువుతుంటాం, కానీ ఏదో బైబిల్ చదివేస్తున్నామని కాదు, ఆ లోపల ఉన్న సత్యముల మర్మాలు మనం ఎరిగే వారంగా ఆ అర్పణ దేవుడు ఎలాగ అంగీకరించాడు, నేను అలాంటి అర్పణ అర్పిస్తున్నానా? సుంకరు వల్లే తగ్గించుకుని తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కానీ మనసులు సంతోష పెట్టే వారంగా ఉంటున్నామా? మనసుల దగ్గర ఘనత రావాలని మనం కోరుకుంటున్నామా? నేను ఇది చేస్తే మనసులు చాలా మంది మందిరాల్లో కూడా అలాగే ఉంటారు. ఈ పరిచర్య చూస్తే, మనసులు చూస్తే సేవకులు మెచ్చుకోవాలి, పెద్దలు మెచ్చుకోవాలి, వాళ్ళు నాకు సర్టిఫికెట్ ఇవ్వాలి, ఈ సిస్టర్ మంచిగా చేస్తుంది, ఈ బ్రదర్ ఎంతో పరిచర్య చేస్తాడు. అది కాదు, దేవుడు మెచ్చుకోవాలి. నా బిడ్డలు నేను అప్పగించిన పని నా కొరకు చేస్తున్నారు అని దేవుడు మెచ్చుకోవాలి. దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఎంచబడాలి. ఏబేలు శ్రేష్టమైన అర్పణిచ్చాడు, సుంకరి నీతిమంతుడిగా ఎంచబడి దేవుని సన్నిధిలోంచి వెళ్ళాడు. ఎంతో భారంతో దుఃఖంతో వచ్చాడు, ఎంతో సంతోషం సమాధానంతో సుంకరి తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. కయ్యను తన అర్పణ అర్పించాడు, అది దేవుడు త్రోసివేశాడు. ఏబేలు అర్పణ అర్పించాడు, అది దేవుడు ఇష్టపడ్డాడు. పరిసయ్యుడు ప్రార్థించాడు,
తన నీతి క్రియలన్నీ దేవుడు గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. ఎంతకంటే నీతిగా జీవిస్తున్నానని తనకు తానే గొప్పగా చెప్పుకుంటూ ప్రార్థించాడు. అయితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు గాని అంగీకరించలేదు. ఇంకొక ఇద్దరు గురించి చూద్దాము. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం. అననీయ సపెరా. ఈ వాక్యాలన్నీ మీకు తెలిసిన బాగానే, కానీ నేను లోతుగా చెప్పడానికి టైం చాలక నేను పైపైన చెప్తున్నాను. ఈ అననీయ సపెరా కూడాని వాళ్ళకున్న దగ్గర అమ్మి అపోస్తుల పేతురు పాదాల దగ్గర తీసుకొస్తారు. వారు కూడా ఎలాగంటే విశ్వసించిన వారు చూడండి, అపోస్తులు 4వ అధ్యాయము 32వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడు తనకు కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలిది పంచిపెట్టరు కనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయాను. ఇది అపోస్తులు పరిచర్యలో ప్రారంభంలో వాళ్ళు సంఘం ప్రబలడానికి, ఆత్మలు రక్షించడానికి వారు విశ్వసించిన వారందరూ ఏకహృదయం ఏకాత్మ కలిగి ఉన్నారు. వాళ్ళు కలిగిన వాటిలో కూడా మాది అని తారతమ్యం లేకుండా అందరూ కూడా కలిగిందంతా వారి భూములు ఇండ్లన్నీ అమ్ముకొని అందరూ కూడా సమానంగా పంచుకుంటూ ఉన్నప్పుడు పంచిపెట్టిరంట. ఎవరికి ఏం కొదువు లేదంట. ఈ విషయం విని వీళ్ళు కూడా అననీయ సపెరా ఏం చేశారంటే, మా పేరు వస్తుంది, మేము మా పేరు కూడా ప్రఖ్యాతులు మాకు వస్తాయని మనుషుల ఘనత కొరకు వాళ్ళ దగ్గర ఉన్నది అమ్మి తీసుకొస్తారు. అమ్మి తీసుకొచ్చినప్పుడు మరి అది అమ్మింది పూర్తిగా అమ్మింది ఇచ్చేనే ఇవ్వలేదు, కొంత దాచుకున్నారు. దాచుకున్నప్పుడు పేతురు అడుగుతాడు, మీరు ఎందుకు పరిశుద్ధాత్మను మీ భూమిలో వెళ్ళో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించెను అని అన్నప్పుడు ఏం చెప్పాలి? నిజమే అయ్యా, మేము ఇచ్చిన దాంట్లో కొంత మా కొరకు దాచుకున్నాం, కొంత తెచ్చామని యథార్థంగా చెప్పొచ్చు కదా. అలా చెప్పలేదు. చెప్పకుండా ఏం చేశారు? లేదు, ఇంతే వెలకమ్మాము. అప్పుడు పేతురు ఏమంటాడంటే, అది నీ ఎద్దున్నప్పుడు అది నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోటి అబద్ధమాడితివి. ఆ మాట చూడండి. నువ్వు మనుషులతో కాదు దేవునితో. మనము మనకు సత్క్రియలు, నిజంగా మన క్రియలు మనం మనుషులు ఎదురుగా ఎంతో గొప్పవారు చెప్పుకోవాలన్నట్టు ఉంటాయి. కానీ దేవుడి దగ్గర మనం తీర్మానాలు, మన సమర్పణ, మన పరిచర్య ఎలా ఉంది? దేవుడి దగ్గర కాదు, మనుషుల దగ్గర కాదు. నువ్వు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. మనం ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. ప్రభువా నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా పరిచర్యలు అంతా ఇంకా వాడబడాలనుకుంటున్నాను, ఇంకా పరిచర్యలో ఇంకా సువార్త ప్రకటించాలనుకుంటున్నాను, ఇంకా ఆత్మ నీ కొరకు. కానీ మనం చేసిన తీర్మానము మనం నెరవేరుస్తున్నామా? ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నామా? ప్రభు ఆశించిన స్థాయికి కోరిన విధముగా మనం జీవిస్తున్నామా? అననీయ సపెరా ఎంత నష్టపోయారు. ఆ చిన్న అబద్ధము వారి మరణము తీసుకొచ్చింది వారి జీవితంలో. చూడండి, కొరింథీకి రాసిన కొరింథీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. దేవుడు అక్కడ ఏముంది? సనుగు కనుకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవానిని ప్రేమించును. చూడండి, దేవుడు ఉత్సాహంగా మనం ఎవరికైనా సహాయం చేసే విషయంలో, ఎవరికి ఇచ్చే విషయంలో, చాలా మంది దశంభాగంలో ఇవ్వడానికే ఎనదిస్తారు. మందిరం సమృద్ధి కొరకు, మందిరంలో మనము మందిరం వర్ధిల్లడానికి, ఆత్మలను రక్షించబడటానికి మందిరంలో మనము దశంభాగం ఇవ్వాలి. అమ్మా ఇంత ఇవ్వాలా? చాలా మంది నేను చూశాను, దశంభాగం ఇవ్వడానికి ఎంతో మంది ఎనదిస్తారు. కానీ అది ప్రభు దృష్టికి మంచిది కాదు. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడంట ప్రేమిస్తాడంట. మనం ఇస్తున్నామా? మన సమయాన్ని, మన శక్తిని, మన డబ్బును మన దేవుని కొరకు మనము వినియోగిస్తున్నామా? దేవుడు అదే కదా మన నుంచి కోరుకుంటున్నాడు.
సజీవ యాగంగా మీరు సమర్పించుకొని నా కొరకు వాడబడాలి. మీకు ఇచ్చిందంతా నాదే. అవును, నిజంగా ఈ రోజు మనం భూమి మీద ఉన్నామంటే ఆయన కృపే. ఈ దినం ఉన్నామంటే మన ఆయన కృపే. నిన్నున్నవారు ఈ రోజు లేరు. రేపు ఉంటామని నమ్మకం లేదు. మనిషి దేనికైనా ఈ లోకంలో గ్యారెంటీ ఉంటుంది. కానీ దేవుడు మనిషి ప్రాణానికి మాత్రము గ్యారెంటీ లేదు. కానీ మనం ఎలాగ జీవిస్తున్నాం? సుంకుర వలె ఉన్నామా? ఏబేలు వలె మంచి శ్రేష్టమైనది అర్పిస్తున్నామా? దేవుడి దగ్గర ఒప్పుకున్నది తీర్మానం మనం నెరవేరుస్తున్నామా? మనం పరీక్షించుకుందాం. ఇలాగా ఆ పరిశుద్ధుడు నీతిమంతు గల దేవుడు ఆ పరలోక వైభవాన్ని అంతటిని విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకోలేదు. సమస్తమును మన కొరకు విడిచిపెట్టి ఆయన మనకు లోకానికి వచ్చి ధనవంతుడైన దేవుడు నా కొరకు దరిద్రుడిగా మారిపోయాడు. నన్ను ధనవంతురాలుగా చేశాడు. మనల్ని ధనవంతురాలుగా చేశాడు. ఆయన మనకి ఈ భూమి మీద మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. మనం ఉండడానికి స్థలం ఇచ్చాడు. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఆయన ఆకలిగొన్న అంజూరపు చెట్టు దొరికెళ్తే ఒక్క పండు కూడా దొరకలేదు. మనకు అనుదినం ఆహారం సమృద్ధిగా ఇస్తున్నాడు. మనకు సమృద్ధైన వస్త్రాలు ఇచ్చి, ఆయన వస్త్రాలు లేకుండా వస్త్రహీనుడైపు ఆయన వస్త్రం కూడా చీటీలు వేసుకుని పంచుకున్నారు. అంతగా తగ్గించుకున్నాడు ఆ దేవుడు మన కొరకు. ఆయన సర్వము మనకి ఇవ్వడానికి, ఆయన సర్వం కోల్పోయాడు. ఆయన ప్రాణం ఇవ్వడానికి కూడా ఎనదీయలేదు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. చాలా మంది దేవుడి దగ్గరికి రావాలంటే వారి కులం అడ్డొస్తుంది, వారు ఘనత అడ్డొస్తుంది, వారి జాబ్ హోదా అన్ని కూడా అడ్డొస్తాయి. ప్రభుని నమ్ముకుంటే ప్రభున ఏమనుకుంటారు? కానీ అంత ప్రభు ఆ పరమంద ఆ దేవుడు ఆ తండ్రితో సమానుడని ఎంచుకోలేదు. రిక్తునుగా మా దాసుని స్వరూపం దాచుకొని లోకానికి వచ్చి మన కొరకు సిలువ మరణం పొంది మన శిక్షణ ఆయన భరించి మనల్ని రక్షించారు. అటువంటి దేవుడికి మనం ఎలా సమర్పించుకొని జీవిస్తున్నాం? మన పరిచర్యలో ఫలముందా? ఈరోజు పరీక్షించుకుందాం. దేవుడు ఇలాంటి వాళ్ళని చూస్తాడు. ఆ హృదయాంతరాలని చూసే దేవుడు. మనల్ని మనుషుల పై రూపం చూస్తాం మనం, కానీ అంతరంగాన్ని చూసే దేవుడు. అందరు మనుషుల హృదయాల్లో ఎరిగిన దేవుడు అంట. మనుషుల గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వక్కర్లేదని రాసింది. అందరు హృదయాలు ఎరిగిన దేవుడు. కానీ మనుషుల గురించి మనం ఆయనకి సాక్ష్యం ఇవ్వక్కర్లేదంట. అందరూ ఆయనకి తెలుసు. కానీ మనం ఎలా సమర్పించుకున్నాం? ఇంకా ఈ గ్రూప్ లో ఎవరైనా రక్షించబడిన వారు ఉంటే, ఇంకా దేవుడికి ఇంకా హృదయాలు ఇవ్వకపోతే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపు మనది కాదు. సమయం ఉండగానే ఆ ప్రభు దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని క్షమించమని అడిగి ఆయన రక్తంతో కడగబడి ఆయన బిడ్డగా జీవించడానికి ఆయన సహాయం కోరుకుందాం. లేదా రక్షించబడిన వారు, పరిచయలో వాడబడుతున్న వారు శ్రేష్టమైన అర్పణలు ఉత్సాహంగా ఇచ్చే సమర్పణతో కూడిన జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లాస్ట్కి ఒక వాక్యం చదువుదాము. 2 కొరింథీయులు 1 పేతురు 3:12. 1 పేతురు 3:12. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉన్నది. ప్రభు కన్నులంట నీతిమంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. మనం ప్రార్థించినప్పుడు ప్రభు అంగీకరించాలంటే ప్రభు రక్తంలో కడగబడిన వరంగా మనం తగ్గించుకొని ఆయన సంపూర్ణంగా లోబడి సమర్పించుకొని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చాలా విషయాల్లో ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదని మేము ఆలోచిస్తాం. కానీ మనం పరీక్షించుకోవాలి. అనుదినము నూతన పరచబడాలి, నూతన అనుభవంలోకి రావాలి. ఈ దినము ఏం చేయాలి ప్రభా? నిన్ను ఎంత హెచ్చించాలి, మిమ్మల్ని ఎంత మహింపరచాలి? అట్టి విధంగా ఈ దినం అంతా నాకు సహాయం చేయి.
మీ కొరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రభు పాదాల దగ్గర ప్రార్థిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.